மன்னே இவையும் சிலவோ பரமர உனகரியார் குருவன் இருஞ்சீரான் குணங்கள் கேட்ப சிவன் என்றே வாய் திறப்பாய் தென்னாயெல்லாம் உன்னம் தீசேமெழுகொப்பாய் என்னானை என்னறையன் இன்னமுதென்றெல்லோம் சொல்லும் கேள்வேராய் இன்னம் துயிலுதியோ நெஞ்ச பேதையர் போல் வாழா கிடத்தியார் என்றே துயிலில் படிசேலோரெம்பாவா. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మనం 7వ కృతి యొక్క భావము అంతరార్థము తెలుసుకుందాము. ఈ 7వ కృతి యొక్క భావం ఏమిటంటే, అంతా భక్త బృందము మరి ఒక యువతి ఇంటి వద్దకు చేరి బయట నిలబడి ఇట్లు పలికిరి. అమ్మరో దేవతలకు సైతము అంత చిక్కని అనన్య స్వామి, అత్యంత శ్రేష్ఠుడును అయిన ఆ మహాదేవుని గుడి ఘంటానాదము వినినంతనే శివ శివ అని మెలకువలో పడి శంఖానాదమును ఆలకించి ఆ మధుర నామస్మరణకే వేడి సోకిన మైనము వలె కరిగిపోయేటి ఓ తరుణి, మేము ఆర్తత్రాణ ప్రభు అమృత స్వరూప అని వివిధ నామములను గొంతెత్తి పిలుచుచున్నాము. ఏల నీవు మొద్దు నిద్రలో మునిగిపోతివి? కఠిన పాషాణ హృదయము కలవారి వలె నీ శయ్యపై పరుండినావు. నీకు ఇది ఏమి నిద్రయో కదా. దీని అంతరార్థం ఏమిటంటే, ఈ పాటలో ఆ భక్త బృందము ఒక స్నేహితురాలి ఇంటి బయట నిలిచి, యువతి, ఆ మహాశివుడు అవ్యక్తుడు, అసమానుడు, శాశ్వతుడు. అటువంటి శివాలయ ప్రాంగణపు బాజా భజంత్రీలు వినినంతనే మునుపు నీవు శివనామస్మరణ చేయుచు నిద్రలేచెడి దానవు. అట్టి సుమధుర సుందరేశ్వరుని పేరు వినినంతనే నీవు వేడి సోకిన మైనము వలె కరిగిపోయేదానివి. ఇప్పుడు మేమందరము కలిసి ఓ జగద్గురు, ఓ అమృత స్వరూప అని పలు విధముల ఎలుగెత్తి పిలిచినా నీవు గాఢ నిద్రలో మునిగిపోయి ఉన్నట్టున్నావు. పాషాణ హృదయముతో సయ్యా తురతతో పడి ఉంటివి. ఇది ఏమి మొద్దు నిద్రయో కదా అని రెట్టించరి. ఎంత జరిగిన పిదప ఇక ఆలస్యం ఏమున్నది? ఈ భక్త బృందమునందు ఆ వామాక్షియు చేరును కదా అని దీని అర్థము. ఇలాంటి మరెన్నో వీడియోలు, మరెన్నో భావాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.